నిర్మాణ రంగంపై యుద్ధ ప్రభావం. హోటల్ రంగం మీద యుద్ధ ప్రభావం పడ్డది, పసుపు రంగం మీద యుద్ధ ప్రభావం పడ్డది, పెట్రోల్ సంబంధించిన దాని మీద పడ్డది, గ్యాస్ మీద పడ్డది, ఎల్పిజి మీద పడ్డది, సిలిండర్ల మీద పడ్డది, మందుల మీద పడ్డది. ఇది ఔషధాల మీద కూడా దాని ప్రభావం పడ్డది. ఇప్పుడు నిర్మాణ రంగం మీద కూడా ప్రభావం పడ్డది. భారతదేశంలో ఒక్కొక్క రంగం మీద యుద్ధ ప్రభావం ఎట్లా పడుతుంది, దానివల్ల ఆయా రంగాలు ఎట్లా ఇప్పుడు పతనావస్థలోకి వెళ్ళిపోతున్నాయి అనేది రోజుకో వార్త చదువుతూనే ఉన్నాం. మళ్ళీ అర్థం చేసుకోండి, విశ్వగురువు గారిని భుజాల మీద వేసుకొని ఊరేగుతున్న బత్తాయిలందరూ ఈ వార్తలు చూడాలి. బత్తాయిలందరూ ఈ వార్తలు చూడాలి. నిర్మాణ రంగం మీద యుద్ధ భారం, నిన్న ఔషధ రంగం మీద యుద్ధ భారం, మొన్న రెస్టారెంట్ రంగం మీద యుద్ధ భారం, చమురు రంగం మీద యుద్ధ భారం. ఇవంతా బత్తాయిలు చదవాలి, మీకు ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది. ఓ విధంగా ఇరాన్ యుద్ధంతో బత్తాయిలకు ఇప్పుడైనా అర్థం కావాలి. అమ్మో, ఈ దేశాలన్నీ లేకపోతే భారతదేశం ఆగమైపోతుందా అని తెలియాలి. 20 నుంచి 50% దాకా పెరిగిన గృహ నిర్మాణ సామాగ్రి ధరలు. రంగులు, సిమెంటు, స్టీల్ వస్తువుల ధరల్లో పెరుగుదల. 30% దాకా పెరిగిన టైల్స్, శానిటరీ వేర్ రేట్లు. యూపీవీసీ ధరలపైన ప్రభావం. మూతపడిన మొర్బీ సిరామిక్ పరిశ్రమ. పెరిగిపోయిన గృహ నిర్మాణ బడ్జెట్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తుంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాల్లో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తుంది. గృహ నిర్మాణ సామాగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రంగులు, స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, శానిటరీ వేర్, టైల్స్ తదితర వస్తువుల ధరలు 10 రోజుల వ్యవధిలోనే 20 నుంచి 50% మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గృహ నిర్మాణదారులు, బిల్డర్లు అడలెత్తిపోతున్నారు. కాగా ముడి చమురు సరఫరాలో అంతరాయం రంగుల పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసింది. రంగుల తయారీకి వినియోగించే ముడి సరుకుల్లో ముడి చమురు అత్యంత ముఖ్యమైనది కావడమే ఇందుకు కారణం. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో రంగుల తయారీ భారంగా మారిందని ఆ రంగానికి చెందిన వారు వాపోతున్నారు. రంగు గోడకు అతుక్కపోయేలా చేయడంలో బైండర్లు, రిజిన్స్ అత్యంత ముఖ్యమైనవి. యాక్రిలిక్, ఎక్స్పోక్సీ, పాలియూథేరిన్ వంటి రసాయనాలతో ఈ బైండర్లను తయారు చేస్తారు. రంగునిచ్చే పదార్థంలో కీలకమైనది పిగ్మెంట్. ఇందులో టైటానియం డయాక్సైడ్ తెలుపు రంగు కోసం వాడే అత్యంత ముఖ్యమైన రసాయనం. అలాగే ఐరన్ ఆక్సైడ్ ఎరుపు, పసుపు, గోధుమ రంగుల కోసం వినియోగిస్తారు. జింక్ ఆక్సైడ్ రంగు పాడవకుండా వాడతారు. తయారైన రంగులు ద్రవ రూపంలో ఉండేందుకు వాడే సల్వెంట్లను గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గోడలకు బూజు పట్టకుండా చేసే యాంటీ ఫంగల్ ఏజెంట్స్, గోడకు వేసిన రంగు త్వరగా ఆరిపోయేలా చేసే డ్రయర్స్ రంగును కూడా, ఇవన్నిటికీ కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరిగిపోవడం వల్ల కట్టకపోతే పని ఉండదు, పని ఉండకపోతే బువ్వకెళ్ళదు. ఇక బువ్వకెళ్ళకపోతే బత్తాయిలు పెడతారా, మోడీ గారు పెడతారా? ఎవరు పెట్టరు. అప్పుడు భయంకరమైన ఆర్థిక మాధ్యం వస్తుంది. ఆ భయంకరమైన ఆర్థిక మాధ్యం వల్ల దేశంలో దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలు ఇవి పెరిగిపోతాయి. ఎందుకంటే ఆకలికి ఓర్చుకోలేని మనుషులు ఏం చేస్తారు, ఉన్నోని ఇంటి మీద పడతారు. ఉన్నోడు ఏం చేస్తారు, పారిపోతాడు. ఇట్లా ఆర్థిక వ్యవస్థ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి యుద్ధం ఎక్కడనో ఇజ్రాయెల్లో జరుగుతుంది, ఎక్కడనో ఇరాన్లో జరుగుతుంది, ఎక్కడనో అమెరికాలో జరుగుతుంది అనేది కాదు. దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది. ముఖ్యంగా మనలాంటి అటు ధనిక దేశం కాదు, ఇటు పూర్తిగా పేదరిక దేశం కాదు, ఒక మధ్యవస్థలో ఉంటుంది ఎప్పుడు మన దేశం. అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంది. ఇట్లాంటి దేశాల మీద ఇంకా భయంకరంగా పడుతుంది. ఎందుకంటే పూర్తిగా పేద దేశం అంటే దాని బతికే అంత ఆడ ఎప్పుడు పేదరికం, దరిద్రం ఉంటుంది అనుకోవచ్చు. పూర్తిగా ధనిక దేశం, అమెరికా లాంటి ధనిక దేశం, ఇజ్రాయెల్ లాంటి ధనిక దేశం అనుకుంటే దాని పరిస్థితి కొంత వేరే ఉంటుంది. అటు ఇటు కాకుండా మన మీద మిడిల్ క్లాస్ లాంటి దేశం మనది, మిడిల్ క్లాస్ లాంటి దేశం మనది. దీని మీద భయంకరంగా పడ్డప్పుడు జనం కూడా ఎక్కువ కదా మన దగ్గర, భయంకరమైన జనాభా కదా. ఈ భయంకరమైన జనాభాకు చేతి నిండా పని ఉండదు. ఇక మన బత్తాయిలకేమో ఎప్పుడు వాని మీద వీని మీద పడేస్తారు.